తాడేపల్లి ప్యాలెస్లో అయితే మరొక చర్చ అయితే జరుగుతుంది. పవన్కి ధీటుగా ఒక బీసీ నేతనైతే బరిలోకి దించాలని జగన్ అయితే ఒక వ్యూహం అయితే రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతగా ఎవరు ఆ బీసీ నేత? పవన్కి తిను గట్టి పోటీ ఇస్తారని అనుకుంటున్నారా లేదా అనేది మనతో చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో అయితే ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే పవన్కి ధీటుగా ఒక బీసీ నాయకుడిని, బీసీ కాదండి, అదే కాపు నాయకులు మన ముద్రగడ పద్మనాభం గారిని దించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ ఉంది. అది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ అలా 1 month బ్యాక్ నుంచి కూడా మంతనాలు జరుగుతున్నాయి. కాపు సామాజిక వర్గానంతటిని కూడా వైసీపీ వైపు తిప్పుకునే ఆలోచనలో భాగంగా ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీ తరఫున పోటీ చేయించే అవకాశం ఉంది. దట్టు పవన్ కళ్యాణ్ గారి మీదే పోటీ చేయించే ఆలోచన కూడా ఉన్నట్టుగా ఉంది. బట్ అది ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ ముద్రగడ పద్మనాభం గారు అయితే ఆల్మోస్ట్ ఆల్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది వైసీపీ తరఫున పోటీ చేయడానికి. సో అంటే కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి వైపు నడిచే అవకాశం ఉంది. మరోవైపు ఏంటంటే ఆ అవకాశం ఉంది కాబట్టి ఆ ఓట్లు ఎక్కడ టీడీపీ జనసేన వైపే వెళ్ళిపోతాయి, మనకి మొండి చేయి చూపిస్తారు వైసీపీ వాళ్ళకి అనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పవన్ కళ్యాణ్కి ధీటుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో మొదటి ప్రయత్నమే ముద్రగడ పద్మనాభం గారిని తీసుకొచ్చే ప్రయత్నం. అయితే ఇప్పుడు ఆయనకి ఇస్తారా, వాళ్ళ అబ్బాయిని పోటీ చేపిస్తారా అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్లో ఉంది. అంటే ఎంతో కొంత కాపు సామాజిక వర్గాన్ని ఓట్లు చీల్చే ప్రయత్నంలో భాగంగానే ఇది. అయితే ఇక్కడ టీడీపీ హయాం లాస్ట్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే పెద్ద పెద్ద కాపు సామాజిక వర్గం సంబంధించి ఇష్యూస్ జరిగాయి, తర్వాత ట్రైన్లు తగలబెట్టారు, చాలా కేసులు నడిచాయి. తుని దగ్గర ఎక్కడో అరకాపల్లి దగ్గర జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఒక రకమైన వాదం తెరపైకి వచ్చింది. ఏంటంటే సమాజంలో దగ్గరగా ఒక 23%, 24% ఇంకా ఎక్కువే, అన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంత బలంగా ఉండే సామాజిక వర్గం, అన్ని ప్రాంతాల్లో ఉండే సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం నుంచి కూడా సరైన లీడర్ ఎవరు లేరు. అండ్ మోరోవర్ ఇంతవరకు ఆ సామాజిక వర్గం సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు అవ్వలేదు అనే నినాదాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తుల్ని తెర మీద తీసుకురావడం వల్ల పవన్ కళ్యాణ్ గారు అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి అని అనుకుంటున్నారు. కాబట్టి అనుకోవడం అంటే అది వాస్తవమే. కాబట్టి ఆయనకి పోటీగా పెడితే ఎంతో కొంత ఓటు చీలుతుంది అనే ఆలోచన ఉన్నారు. మరోవైపు ఈ ఆలోచనలకి ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ జనసేన అలయన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఆల్రెడీ కొన్ని రకాల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అనకూడదేమో, ఎగ్జిట్ పోల్స్ అని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిన తర్వాత చెప్పాలి ఎగ్జిట్ పోల్స్. బట్ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లాగా కూడా వార్ వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది, టీడీపీ జనసేన వస్తాయి అనుకుంటున్నారు. ఈ భయంతోనే వైసీపీ కూడా రకరకాల సమాలోచనలు చేస్తుంది. ఒకటి వైనాట్ 175 అనే కాన్సెప్ట్ మీద కనీసం 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు, ఇప్పుడు 90 మంది అంటున్నారు. 151 ఎమ్మెల్యే సీట్లో 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చే ఆలోచన. ఇంకొకటి ఏంటంటే కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని, లేదా ఎక్కడ నుంచి అక్కడ వాళ్ళని ఇక్కడ షఫుల్ చేసైనా, ఎలాగైనా ఏది చేసైనా మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని అయితే 2024 గవర్నమెంట్ ఫామ్ చేయాలనే తపనతో ఉంది వైసీపీ. బట్ దానికి అన్ని రకాలుగా దారులు మూసుకుపోయాయని విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉంది, సామాన్యుల వ్యతిరేకత ఉంది, కాంట్రాక్టుల వ్యతిరేకత ఉంది, తర్వాత పథకాలకు సంబంధించి కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎవరికి వారు లబ్ధి పొందుతున్నా కూడా దాన్ని అన్నిటికీ విమర్శిస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్గా ఇప్పుడు అంగన్వాడీ ఇష్యూ నడుస్తుంది. తర్వాత రాజకీయ కక్షకు సంబంధించి చంద్రబాబు గారు అరెస్టు విషయం ఒకటి కాదు, ఇవన్నిటికీ వెరస్ ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే మరీ ఫ్యామిలీస్కి పర్సనల్గా వెళ్ళి దుయ్యబట్టడము. రాజకీయం అంటే బురద జల్లడం వరకే మనకు తెలుసు. బట్ ఆ బురద జల్లడం కాస్త ఫ్యామిలీ వేల మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేయడము, పర్సనల్ విషయాల మీద మాట్లాడడం గట్రా జరుగుతుంది. అంటే పెళ్ళిళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్, హస్బెండ్, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా కొంతమంది ఒక వర్గం వరకు చాలామంది వెక్స్ అయిపోయారు. ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు, ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా. సో ఇప్పుడు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా సరైన లీడర్ని జిల్లాకు ఒకరిని తీసుకువచ్చి కొంతవరకు ఓట్లుంటే చీల్చుదామనే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు టీడీపీ జనసేనలో కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు చాలామంది చెప్తున్నారు. అంటే ఆ రెండు కలిస్తే ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయిపోతుంది, వాళ్ళు గెలుస్తారనే ఉద్దేశంతో రెండు పార్టీలు కూడా కలవనీయకుండా విడిపోయేలాగే
ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి నుంచి చేస్తూ వస్తున్నారు. దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని, Right. చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఏం చదువుతారని రకరకాలుగా మొన్న వచ్చిన వ్యూహం సినిమా ట్రైలర్లో కూడా మనం అదే చూసాం. Right. అంటే అలా చేసినా కూడా ఎక్కడ తగ్గలేదు. పవన్ కళ్యాణ్ గారు అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి అని అనుకుంటున్నారు కాబట్టి, అనుకోవడం అంటే అది వాస్తవమే కాబట్టి ఆయనకి పోటీగా పెడితే ఎంతో కొంత ఓటు చీలుతుంది అనే ఆలోచనలు ఉన్నారు. మరోవైపు ఈ ఆలోచనలకి ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ జనసేన అలయన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఆల్రెడీ కొన్ని రకాల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అనుకోవడదేమో, ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిన తర్వాత చెప్పాలి ఎగ్జిట్ పోల్స్, బట్ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లాగా కూడా వార్ వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది, టీడీపీ జనసేన వస్తాయి అనుకుంటున్నారు. ఈ భయంతోనే వైసీపీ కూడా రకరకాల సమాలోచనలు చేస్తుంది. ఒకటి వైనాట్ 175 అనే కాన్సెప్ట్ మీద కనీసం 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు, ఇప్పుడు 90 మంది అంటున్నారు. 151 ఎమ్మెల్యే సీట్లో 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చే ఆలోచన. ఇంకొకటి ఏంటంటే కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని. బట్ ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో బయటికి ములాఖత్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఓపెన్గానే అనౌన్స్మెంట్ ఇచ్చారు, కలిసి పోటీ చేస్తాం, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును తేల్చదలుచుకోలేదని. సో ఇంకా ఆ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం ప్రయత్నంలో భాగంగానే ఈ కాపు సామాజిక వర్గం నుంచి ఈయన ముద్రగడ పద్మనాభం గారిని కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయిని కానీ నిలబెట్టే ప్రయత్నం చేయడం, ఎలాగో ఎంతో కొంత పర్సంటేజ్ మారుతుంది కదా. ఇంకో వాదం కూడా తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో జత కట్టారు కదా, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా, మీరు ప్రకటించండి అన్నట్టుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటి వీళ్ళు ప్రకటించవచ్చు కదా. ఇప్పుడు ముద్రగడ గారితో కలిసి టైప్ అవుతున్నారు, లేకపోతే మరొక రేపు పొద్దున ఇంకో బీసీ నాయకుడితో లేకపోతే ఇంకో కాపు సామాజిక వర్గం నాయకుడితో టైప్ అయినప్పుడు ఆ సామాజిక వర్గం నేతనే ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చు కదా. వీళ్ళెందుకు ప్రకటించరు? వీళ్ళు ప్రకటించకపోతే తప్పు లేదు, ఎదుటి వాళ్ళు ప్రకటించట్లేదని చెప్పి వాళ్ళ మీద అంటే ఊరికే వ్యతిరేక భావజాలం కలగడం కోసమే చేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారితో మొదటి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా సామాజిక వర్గాలను కూడా మెల్లగా దువ్వుతూ మెల్లగా వాళ్ళని వైపు తీసుకొచ్చే ఏమాత్రం ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి చీలిపోకుండా ఉండవు, చీల్చేలాగే ఏదైతే ఉందో, చీలిపోతే ఎవరికి వాళ్ళు విడిపోయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మళ్ళీ గెలుపు ఈజీ అవుతుందని ఉద్దేశం ఉంది. బట్ ఆల్రెడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులు, ప్రజలు, కాంట్రాక్టర్లు, సొంత పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకు బతుకు తీరే ఎలా అవుతుందనే పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా వెక్స్ అయిపోయారు. అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బట్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు అయితే చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ఆయన మీద ఉన్న గ్రాఫ్ నమ్మకం పెరిగింది, ఆయన గ్రాఫ్ కూడా పెరిగిందనే నా అభిప్రాయం. సో ఇది వాళ్ళ చర్చ. జగన్ అనుకుంటున్నట్టు తన వ్యూహం ప్రకారం పవన్కి ధీటుగా ముద్రగడ గారిని నిల్చోబెడితే ఓటు బ్యాంక్ తనకి వస్తుందా లేదా అనేది మాత్రం ఎన్నికల్లో అవుతేనే కానీ తెలియదు. సో అంతవరకైతే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.